ముందు విజయవాడ ఈరోజు నన్ను కొత్తగా చూపిస్తుంది. అది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు నేనెరగని ఆహ్వానం, నేనెరగని సంతోషం నాకు ఇస్తున్నది. కానీ నేనేమో ఈ టీవీల మీదనే ఉన్నా. ఈరోజు మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరుగుతున్నది. టెన్షన్ కాదు, అవకాశం వస్తుందా అని ఆలోచన తప్పితే టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారే నేను దయాకర్ వేరు కాదు, సగం నా పనులన్నీ ఆయనే చేస్తాడు అని చెప్పి ఒక వేదిక మీద అన్నాడు అని అంటే ముఖ్యమంత్రి గారికి నా మీద ఉన్న గౌరవం, నమ్మకం, ప్రేమ ఒక సోదరులలాగా మా ఇద్దరిది రేవంత్ రెడ్డి గారు నా యొక్క బంధం. నేను ఆయన ముఖ్యమంత్రి గారు అయిందని అనుకుంటే నేను మైండ్లో అనుకున్న నేను మా ఆవిడతో కలిసి అంటే మనం ఒక యుద్ధం చేయలేనప్పుడు, ఒక సరైన నాయకుడు యుద్ధానికి ముందు వచ్చినప్పుడు మనం తోడ్పాటును అందించడమే మనం చేయాల్సిన విధి. అద్దంకి దయాకర్గా నాకు ఆ సత్తా దమ్ము ఉందా లేదా అనే అంశం కంటే కూడా వారికి సహకరించడమే నా యొక్క విధిగా, నా పదవుల గురించి నాకు వచ్చే వ్యతిరేకత గురించి నేనేమి పట్టించుకోలే. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ మంత్రివర్గానికి సంబంధించిన అంశంలో కూడా వస్తే మంచిది, రాకున్నా బాధపడేది లేదు. ఎందుకంటే రేపటి రోజు మనది కాబట్టి. ఈ ఆశావాద దృక్పథం ఎందుకు నాలో వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఇప్పుడు మీ ముందు 3 రంగుల జెండా వేసుకున్న అద్దంకి దయాకర్ని కావచ్చు, కానీ నేను నా గుండె నిండా బ్లూ ఉన్న ఒక అంబేద్కర్ వాదిని. నేను మాలా లేదు, మాదిగా లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, నేను ఫస్ట్ మనిషిని. ఈ భారతదేశంలో అంబేద్కర్ ఏ వివక్ష గురించి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడిండో ఆ వివక్షకు వ్యతిరేకంగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను వెచ్చించాలనుకుంటున్న వ్యక్తిని నేను అనే విషయాన్ని మీకు చెప్పాలి. నేను అంబేద్కర్ను కాలేను, నేను పూలేని కాలేను, నేను జగ్జీవన్ రామ్ను కాలేను, లేదంటే మన దేశంలో ఉన్న సామాజిక న్యాయవేత్తలందరూ చాలా మహా గొప్ప వ్యక్తులు. కానీ వాళ్ళ తదనంతరం వాళ్ళ పరంపరగా అక్కడ అంబేద్కర్ వదిలివేసిన బండిని ముందుకెట్లా తీసుకుపోవాలనో నేర్చుకోవాల్సిన ఒక సైనికునిగా నేను ఆలోచిస్తాను. ఎప్పుడు ఒక పూలే సామాజిక న్యాయ సిద్ధాంతం కావచ్చు, ఒక అంబేద్కర్ సమానత్వపు హక్కుల గురించి పోరాడే తత్వం కావచ్చు, అవన్నీ కూడా నేనేమి రాజకీయాలకు రావాలని నా జీవితంలో మొదలు పెట్టలే. నేను మొదలు పెట్టిందే మాలమానాడు అనే సంఘంతో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలమానాడు జనరల్ సెక్రటరీగా పనిచేసిన తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆ రోజు కృష్ణమాదిక్ గారు నన్ను జేఏసీకి తీసుకుపోయాడు. అంత వైరుధ్యాలున్న క్రమంలో మాలామాదిగలు పచ్చ గడ్డేస్తే బగ్గుమన్న రోజుల్లో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటుడు తమ్మి, అది మాలైతేంది మాదిగైతేంది, మనం కేసీఆర్కు మద్దతుగా ఉందామని జేఏసీకి నన్ను తీసుకుపోయిందే మందకృష్ణ మాదిగన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే సహోదర ప్రేమ అట్లా ఉంటుంది. తర్వాత జేఏసీలో నా పోరాటం కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజాస్వామ్యయుతంగా విడిపోవాలని తప్పితే ఒక కక్షపూరితంగా విడిపోవద్దనే బాని సామాజిక ఉద్యమ నేపథ్యం వచ్చిన మాది. ఎందుకంటే నేను తెలంగాణ జేఏసీలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నాను. తర్వాత అదృష్టమో లేదంటే నేను పనిచేసిన విధానమో నన్ను చాలా ఎక్కువ ఎక్స్పోజ్ చేసి ఆ మూమెంట్లో. చిన్నపిల్లగాన్ని అప్పుడు 31, 32, 33 ఇయర్స్ అప్పుడు నా లైఫ్ మొత్తం అంబేద్కర్ పూలే ఐడియాలజీ కొరకు వెచ్చించాలనుకుంటున్న క్రమంలో ఒక ఉద్యమం వచ్చింది. దాంట్లో నన్ను ఒక రకమైన హీరోని చేసినట్టు లెక్క అంత చిన్నతనంలో. అటు తర్వాత
సోనియా గాంధీ గారు వారిని కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను నీ లక్ష్యం రాజకీయం అయితే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోమని చెప్పి వారు ఆ రోజు నేను బబ్లీగా మా చిన్నగాడు ఉన్నట్టు ఉండేసరికి మంచిగా పెడతాం, నువ్వు వచ్చేయి నా పార్టీకి నా ఆహ్వానించింది. కాబట్టి నేను ఆ రోజు కేసీఆర్ గారు నాకు దగ్గర ఉన్నా సరే నేను కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ రోజున్న రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఏ విధంగా ఒక దళిత నాయకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక బడుగు నాయకుడు ఎట్లా దివిటీలాగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడో అదే రాహుల్ గాంధీ గారి యొక్క ఇన్స్పిరేషన్ నాలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, ఈ దేశంలో బడుగుల కోసం అవకాశాలను ఇచ్చింది. ఇప్పటికీ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీగా నేను గమనించిన కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ నాలో నిత్య అంబేద్కర్ వాది ఎప్పుడూ బతుకుతూనే ఉంటాడు. అది ఎప్పటికీ నా జీవితాంతం అంబేద్కర్ వాదిగా ఉండడానికి ఎందుకు సిద్ధపడతా అంటే అంబేద్కర్ కంటే ప్రజాస్వామ్యవాది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, ప్రపంచంలో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నేను ఎంచుకున్న నాయకుడు నిరంతర కృషివలుడు, నిరంతరం ఈ జగమున్నంత కాలం అంబేద్కర్ బతుకుతాడు. ఎందుకంటే తను పేదల పక్షపాతి. తను పేదల పక్షపాతి కాబట్టే అంబేద్కర్ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే మహోన్నతమైన నాయకుడిగా నిరంతరం వెలుగొందుతున్నాడు. నా జీవితం పేదవాళ్ళకు అంకితం అని చెప్పి అనుకున్న తర్వాతనే ఆమెను కుటుంబం కోసం, నేను సమాజం కోసం అని బయటికి వెళ్ళిన. ఈరోజు మీ ముందు ఎమ్మెల్సీగా ఉండొచ్చు. నేను ఇప్పుడు తనను కూడా మళ్ళీ సామాజికోద్యమాలకు మరియు రాజకీయాలకు కూడా ఆహ్వానించడం వెనుక స్ఫూర్తి పూలే గారి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా నన్ను గౌరవించి వెనుక మా ఇద్దరు ఫోటోలు వేసిందంటే, ఎందుకంటే చాలా మంది సమానత్వం గురించి మాట్లాడేటోళ్ళు ఇంట్లో మహిళల గురించి కూడా మనం ఆలోచించాలనేది నా ద్వారా కూడా ఒక సంకేతం పోవాలనే ఉద్దేశంతోనే నిరంతరం నా సతీమణిని కూడా నాతో కలిసి తీసుకుపోతాం. కానీ ఈరోజు ఒక సంఘటన విజయవాడకు వచ్చినందుకు చెప్పాలి. ఏంటంటే మామూలుగా మా మధు ఎప్పుడు రాగానే నేను విజయవాడ కనకదుర్గమ్మ కాడికి నన్ను తీసుకుపో అని చెప్తా. ఎందుకంటే అయితే ఖడ్గమాల పూజ లేదంటే ఇంకా ఏదైనా దర్శనం చేయించని చెప్తా. కానీ తను అన్న నువ్వు గుణదల మాత దగ్గరకు కూడా పోవాలని చెప్పిండు. నిన్న తన కూతురు పెళ్ళి, ఈరోజు పొద్దుగాల మేము గుణదల మేరీమాత చర్చికి పోయినాం. ఇక్కడనే ఫాదర్ వచ్చి ఉంటాడు. నేను దాని తర్వాత లయోలా కాలేజ్కి పోయినా, ఆంధ్ర లయోలా కాలేజ్కి. ఈ వేదిక ద్వారా నేను ఇక్కడికి వచ్చినందుకు చెప్పాల్సింది, నేను చేయాల్సింది కూడా భవిష్యత్తులో చంద్రబాబు గారు 1450 ఎయిడెడ్ స్కూల్స్ ఈరోజు మూతబడి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఒకప్పుడు ముస్లింలు చదువులు చెప్పిన చరిత్ర మా తెలంగాణలో మేము చూసినాం, నైజాంలో. అంతకంటే ముందే సర్కారులో క్రిస్టియన్ మిషనరీస్ వల్ల చీఫ్ సెక్రటరీ అయ్యే స్థాయికి కాదు, ప్రపంచానికే సేవలు అందించే